ఇటీవల కురిసిన వర్షాలతో జనగామ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు లబోదిబ్బమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని వాపోయారు. 12 క్వింటాల దిగుబడి వచ్చే పంట ప్రస్తుతం 5 క్వింటాల దిగుబడికి పడిపోయింది. దీనికి తోడు వ్యాపారులు తేమ, నాణ్యత పేరుతో పత్తి ధరను అమాంతం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు చేస్తున్నాం. కౌలు పట్టేసుకొని ఎకరానికి 5,000 ఇస్తుంటాం. కౌలుకు ఇస్తున్నాము. పెట్టుబడి కూడా గిట్టుబాటు అవుతలేదు మాకు. మేము 2 ఎకరాల పత్తి పెట్టినాం. 2 ఎకరాల పత్తిలో మా పెట్టిన పెట్టుబడి వస్తలేదు. వర్షాల వలన అంతా జాజులో పడి కాయ దురిచిపోయి పత్తి వెళ్ళకుండా అయిపోయింది. కంటిన్యూ వర్షాలు పడటకు చేనంతా కులిపోయింది. మొత్తం పత్తి లేకుండా ఖరాబ్ అయింది. వర్షాల వలన ఇట్లా ఖరాబ్ అయిన వలన మాకు నష్టం జరిగింది. గవర్నమెంట్ ఏమన్నా సహకరించాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు మాకు గిట్టుబాటు కూడా లేదు. మునుపు 7,500 8,000 ఉండేది. ఈసారి వచ్చేసి స్టార్టింగ్ 4,000 45,000 మంచిగా ఉంటే 6,000 ఇట్లా తీసుకుంటారు. మరొక గిట్టుబాటు అవుతాయండి. మన ప్రభుత్వం ఏమైనా సహకరించాలని కోరుతున్నాం. నేను 3 ఎకరాల పత్తి పెట్టిన. వర్షాలకు అంతా ఖరాబ్ అయింది. ఇలా గవర్నమెంట్ గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాం రైతులం. ఇలా ధరం పెట్టాలి గవర్నమెంట్ అని కోరుకుంటాను. 2 ఎకరాలు పెట్టినా ఎకరానికి ఇప్పుడు 4 క్వింటాల సుద్దలు లేతట్లేదు. అంతకుముందు సంవత్సరం ఎకరాన 10 క్వింటాలు వెళ్ళేది. ఇప్పుడు ఒక 4 క్వింటాలు అయ్యేటట్టుంది. చేనంతా ఖరాబ్ అయింది.